వినాయక చవితి పండుగ సమీపిస్తూ ఉండటంతో తెనాల్లో సందడి వాతావరణం నెలకొంది. చవితి వేడుకలను ఘనంగా నిర్వహించే విధంగా ప్రజలందరూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మండపాలు ఏర్పాటు చేసి గణపతిని పూజించేందుకు భారీ గణనాథుని విగ్రహాలను కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. దీంతో సుల్తానాబాద్లోని భారీ విగ్రహాల తయారీ కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. చవితి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ తెనాలి ముస్తాబవుతా ఉంది. ఇటు ప్రతి ఏడాది కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వినాయక చవితి పండుగలను తెనాలిలో ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. పండుగకు సంబంధించి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కూడా అందరూ కూడా పండుగల ఏర్పాట్లో కూడా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక వినాయక చవితి పండుగ అంటేనే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. ఎక్కడికక్కడ భారీ ఎత్తున మండపాలు ఏర్పాటు చేసి కూడా గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించి పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పండుగను ప్రశాంత వాతావరణంలో ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు కూడా మండపాల ఏర్పాటు చేస్తూ కూడా నిర్వాహకులు ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి కూడా వినాయక విగ్రహాలు తెనాలిలో కూడా భారీ ఎత్తున అమ్మకాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు గత 2 నెలల నుంచి కూడా సుల్తానాబాద్ ప్రాంతంలో భారీ ఎత్తున కూడా భారీ ప్రాంగణంలో కూడా వినాయక విగ్రహాలను తయారీ చేసి అక్కడికక్కడే కూడా విక్రయాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మన సుల్తానాబాద్లో వినాయక విగ్రహాలు తయారు చేసే వేదిక వద్ద మనం ఉన్నాం. ఇక్కడ దాదాపుగా కూడా వందలాది విగ్రహాలు కూడా ఇక్కడ రూపుదిద్దుకొని కూడా అమ్మకాలకు కానీ సిద్ధంగా ఉన్నాయి. అట్లాగే పూజలు అందుకునే కూడా సిద్ధంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ నిర్వాహకులు మండపాల నిర్వాహకులందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా తమకు కోరిన విధంగా కూడా విగ్రహాలను ముందుగానే తయారు చేయించుకోవడం, అట్లాగే రెడీగా ఉన్న విగ్రహాలను కూడా సెలెక్ట్ చేసుకుని కూడా వాటిని తీసుకెళ్లి పూజలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ సుల్తానాబాద్కు సంబంధించి ఇక్కడ దాదాపు 6 అడుగు విగ్రహం ఎత్తు నుండి కూడా దాదాపు 15 అడుగులు 20 అడుగుల ఎత్తు వరకు కూడా భారీ వినాయక ప్రతిమలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా కూడా తుది మెరుగులు దిద్దుతా కూడా వాటికి ఎక్కడికక్కడ అమ్మకాలు అయితే చేపడతా ఉన్నారు. మొత్తం మీరు ఎస్ ఛానల్ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ప్రత్యేకంగా భారీ ఎత్తున వినాయక విగ్రహాలు వివిధ ఆకృతుల్లో కొలువైన గణనాథుడు కూడా ఇక్కడ కొలువుదీరి కూడా విశేషంగా కూడా అందరిని అయితే ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా చిన్న అడుగు విగ్రహం దగ్గర నుంచి కూడా దాదాపు 15 నుంచి 20 అడుగుల విగ్రహం వరకు కూడా ఒకే వేదిక మీద కూడా ఉంచి అమ్మకాలకైతే సిద్ధం చేస్తూ ఉన్నారు. తెనాలితో పాటు గుంటూరు, మంగళగిరి, విజయవాడ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ విగ్రహాలను కూడా కొనుక్కుని వెళుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా మొత్తంగా చూసుకుంటే కనుక శనివారం వినాయక చవితి పండుగ నేపథ్యంలో కూడా ఏర్పాట్లలో కూడా నిర్వాహకులు అయితే కూడా నిమగ్నం అయిపోయారు. దాదాపుగా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే ఒక కమిటీగా ఏర్పడి తెనాల్లో అయితే నిర్వాహకులకు కూడా పలు సూచనలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే సూచించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎవరికి వారు ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు. ఎక్కడికక్కడ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా పోలీసుల దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అనుమతులు కూడా ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే విధంగా అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది సుల్తానాబాద్లో వినాయక విగ్రహాలు తయారు చేసే కేంద్రం వద్ద అమ్మకాలు జరుగుతున్న ప్రదేశం వద్ద కూడా కొంతమంది ఉన్నారు, నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం రేట్లు? ఈ సంవత్సరం చాలా బాగున్నాయండి. గత 5 ఏళ్ళు రేట్లతో అల్లాడిపోయి వినాయక చవితి చేయాలంటేనే మాకు భయం కలిగింది. విగ్రహాలు పెట్టుకోవడానికి అనుమతి కూడా తొందరగా వచ్చేసారు. పర్మిషన్లు కూడా తొందరగా వచ్చేసినాయి. విగ్రహం పెట్టుకోవడానికి ఏ అబ్జెక్షన్ లేవు. కాకపోతే గొడవలు లేకుండా జాగ్రత్తగా చేసుకోమని చెబుతున్నారు, కానీ ఎటువంటి అబ్జెక్షన్ లేవు. వైకుంఠపురం గుడి బ్యాక్ సైడ్ అండి. గత 13 సంవత్సరాలు, ఇది 13వ సంవత్సరం అండి. 13 సంవత్సరాల నుంచి విగ్రహాన్ని పెడుతున్నాము, బాగానే చేసుకుంటున్నాం. ఏమండి 28,000 రూపాయలు అయిందండి. 9 అడుగులండి. రేట్లు పర్వాలండి, చెప్తున్నాం కదా. గత 5 ఏళ్ళు బొమ్మలు పెడతాకి రేట్లు అల్లాడిపోయాం. 40,000 ఇదే బొమ్మ వచ్చి 40,000-50,000 కూడా కొన్నాం. కానీ ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే మాకు 28,000 రూపాయలకే 9 అడుగుల బొమ్మ దొరికింది. లేదు, వర్షాలు కాదండి. వర్షాలకు పడకముందే ఆల్రెడీ బుక్ చేసి కూడా మేము 10-20 రోజులు ముందే బుక్ చేసేసాం. అప్పటికే రేట్లు అనుకూలంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బొమ్మలు తీసుకెళ్తున్నాం. కాకపోతే 5 ఏళ్ళు రేట్లు మాత్రం అల్లాడిపోయాం. రైట్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలోనే ధరలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ నుంచి కూడా అనుమతులు కూడా తమకు పోలీస్ శాఖ తరపు నుంచి కానివ్వండి, అన్ని విభాగాల నుంచి కానివ్వండి అనుమతులు కూడా వెంటనే వచ్చినాయి అని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మనం ఇక్కడ సుల్తానాబాద్లో కనుక చూసుకున్నట్లయితే కనుక విగ్రహాలకు కూడా దాదాపు తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. అమ్మకాలకు మొత్తంగా కూడా విగ్రహాలను సిద్ధం చేసి ప్రత్యేకంగా కూడా సిద్ధంగా ఉంచారు. దాదాపు అనేక ప్రాంతాల నుంచి తెనాలితో పాటు గుంటూరు, మంగళగిరి, విజయవాడ అట్లాగే చుట్టుపక్కల గ్రామాలు అనేక ప్రాంతాల నుంచి కూడా
నిర్వాహకులు మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు కూడా ఇక్కడికి వచ్చి కూడా విగ్రహాలను తీసుకువెళ్తా ఉన్నారు. తమకు నచ్చిన విధంగా కూడా తుది మెరుగులు అనేది కూడా దిద్దించుకుంటా ఉన్నారు. మొత్తంగా ఈ సంవత్సరం కూడా ఆశించిన స్థాయిలోనే రేట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చూసుకుంటే కనుక వందలాది విగ్రహాలు ఇక్కడ అందరినీ కూడా ఎంతో కన్విన్స్ చేస్తా ఉన్నాయి. చాలా మంది కూడా ఇటు మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఆ విగ్రహాలను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కూడా విగ్రహాలను తిలకించుతున్న చూసి ఆసక్తిగా అయితే చూసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ దాదాపు గత 4-5 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలు ఒకవైపు కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి నిర్వాహకులను. అయితే భారీ వర్షాలు ఇప్పటివరకు కూడా గత 4 రోజులు 5 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, వరదలు ముంచెత్తుతున్నాయి. అట్లాగే మరికొద్ది రోజులు కూడా బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని చెప్పి మరికొద్ది రోజులు కూడా వర్షాలు చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది అయితే ఆందోళనకు గురవుతున్నారు. ఎండగా ఉంది, వాతావరణం అయితే కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముందు రేపు శనివారం పండుగ రోజు ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంతమంది మండపాల నిర్వాహకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఈ ప్రాంగణంలో మనం చూస్తున్న విగ్రహాలు అయితే దాదాపు సగానికి పైగా కూడా ఇప్పటికే నిర్వాహకులందరూ కూడా బుక్ చేసేసుకున్నారు. ఇవాళ రేపట్లో కూడా వచ్చి కూడా ప్రత్యేక వాహనాల ద్వారా కూడా వాటిని తరలించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే పండుగకి ఒక రోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ నుంచి కూడా విగ్రహాలను పెద్ద మొత్తంలో కూడా తరలించే ప్రయత్నం అయితే నిర్వాహకులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ సుల్తానాబాద్లో విగ్రహాల తయారీ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ తయారు చేస్తున్నటువంటి విగ్రహాలకి ఎన్ని విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి, ఏ సైజు, ఏ అడుగు, ఎంత అడుగు దగ్గర నుంచి కూడా ఎంతవరకు కూడా అందుబాటులో ఉన్నాయనేది కూడా మనతో పాటు నిర్వాహకులు ఉన్నారా ఉండండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఎట్లా ఉంది ఈ సంవత్సరం అమ్మకాలు, ప్రధానంగా గతానికి ఇప్పటికి రేట్లు ఎట్లా ఉన్నాయి? గతానికి ఇప్పటికి రేట్లు అంటే అండి అన్నీ పెరిగినాయి కాబట్టి ఇవి ఇంచుమించు బయట మార్కెట్ పరంగానే ఉన్నాయండి. ఎక్కువ తక్కువలు అనేవి సహజం. కాకపోతే వ్యాపారులు మునుపటి కన్నా ఇప్పుడు వినాయక చవితిని బాగా ఉత్సాహంగా జరుపుకోవడానికి చాలా ముందుకు వస్తున్నారు. అంటే ఏ ప్రాంతాల నుంచి ప్రధానంగా మనకి ఎక్కడి నుంచి వస్తున్నారు నిర్వాహకులు విగ్రహాలు తీసుకెళ్ళడానికి? అన్ని ఊళ్ళ నుంచి అండి. ఈ ఊరు అనేది లేదు, పల్లెటూరు ఏంది పట్టణం ఏంది అనేది తేడా లేకుండా ప్రతి మూల నుంచి వస్తున్నారండి. రేట్లు అంటే అందుబాటులోనే ఉన్నాయండి. 3 అడుగుల నుంచి 15 అడుగుల వరకు అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ. ఉందండి, ఎఫెక్ట్ అయితే ఉందండి, చాలా ఎఫెక్ట్ ఉంది. బొమ్మలు నానిపోవడం అంటే కొంచెం చాలా ఇబ్బందులుగా కూడా ఎదుర్కొన్నాం మేము. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపు గతంలో పోలిస్తే కనుక కొంత రేట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. విగ్రహాలకు సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా మండపాల నిర్వాహకులు ఇక్కడికి వచ్చి కూడా విగ్రహాలను తీసుకెళ్తున్నట్లుగా కూడా ఇక్కడ తయారీదారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వేదిక ద్వారా కూడా చాలా విగ్రహాలు, అనేక వందల విగ్రహాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి ఇక్కడ నుంచి కూడా విగ్రహాలు తీసుకెళ్తా ఉన్నారు. కాకపోతే ఆ రోజు పండుగ రోజు కూడా వర్షం లేకపోతే ఉత్సవాలు అనేది కూడా ప్రశాంతంగా జరుపుకునేందుకు తాము వీలుంటుందని చెప్పి కూడా నిర్వాహకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.